ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. దీనికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, నాయకత్వం, అధికారం మరియు శక్తికి కారకుడు. సింహరాశి వారు సహజంగానే గౌరవం, నాయకత్వ లక్షణాలు మరియు స్థిరత్వం కోరుకుంటారు. వేద జ్యోతిష్యం ప్రకారం 2025 నవంబర్ నెల సింహరాశి వారికి అత్యంత శుభప్రదంగా మరియు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ రాశి అధిపతి సూర్యుడు ఈ నెలలో అనుకూలమైన స్థానాలలో సంచరించడం వలన మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చాలా రంగాలలో విజయాలు సాధిస్తారు. మీ రాశి అధిపతి సూర్యుడు నవంబర్ 16 వరకు మీ 4వ స్థానంలో, ఆపై 5వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది స్థిర సంపద, పెట్టుబడులు మరియు ఆకస్మిక ధనలాభం విషయంలో అద్భుతమైన అనుకూలతను సూచిస్తుంది. స్థిర సంపద వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. గతంలో చేసిన తెలివైన పెట్టుబడుల ద్వారా ఈ నెలలో ఆదాయం పెరుగుతుంది. ఊహించని ధనలాభం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. స్థిర సంపద విషయంలో అధిక ఆత్మవిశ్వాసం కారణంగా పెద్ద రిస్క్ ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. మీ నిర్ణయాత్మక శక్తి మరియు నిర్వహణ సామర్థ్యం మెరుగుపడతాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత లేదా స్థిరాస్తి సంబంధిత వ్యాపారాలు లాభాలు పొందుతాయి. ఉద్యోగస్తులకు ఇది కీలకమైన మాసం. మీ నాయకత్వ లక్షణాలను మరియు కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. ముఖ్యంగా నవంబర్ 16 తర్వాత ప్రమోషన్, జీతం పెంపు లేదా పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. సహోద్యోగుల నుండి అసూయ లేదా చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. వాటిని పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టడం ఉత్తమం. గురువు మీ 9వ స్థానంపై అనుకూల ప్రభావం చూపడం వలన మీ వ్యక్తిగత సంబంధాలలో సంతోషం మరియు సామరస్యం పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ కెరీర్ లేదా ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి వారి ప్రోత్సాహం చాలా ఉపయోగపడుతుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీ ఆధిపత్య స్వభావం కారణంగా కొన్నిసార్లు భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. సింహరాశి అధిపతి సూర్యుడి అనుకూల స్థానం కారణంగా మీ శక్తి స్థాయిలు మరియు ఆరోగ్యం సాధారణంగా బాగుంటాయి. మీరు పూర్తి ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. నవంబర్ మధ్య వరకు 4వ స్థానంలో సూర్యుడు ఉండటం వలన రొమ్ము లేదా గుండె సంబంధిత విషయాలలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం. సింహరాశి వారు ఈ నెలలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇవే. విజయం లభిస్తున్నప్పుడు మీ సహజమైన అహంకారం పెరగకుండా జాగ్రత్త పడాలి. సహచరులు, భాగస్వామితో వినయంగా వ్యవహరించాలి. రాశి అధిపతి సూర్యుడి ప్రభావం కారణంగా తండ్రి లేదా తండ్రి సమానులైన వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి లేదా వారితో సంబంధాలలో ఘర్షణ తలెత్తకుండా జాగ్రత్త పడాలి. మీ విజయాన్ని ఆస్వాదించండి, కానీ అనవసరమైన విలాసాల కోసం ఖర్చు చేయకుండా తెలివిగా పొదుపు చేయటానికి ప్రయత్నించండి. సింహరాశి వారికి నవంబర్ 2025 అనేది మీ నాయకత్వ లక్షణాలు మరియు శక్తిని ప్రదర్శించడానికి, అద్భుతమైన ఆర్థిక విజయాలు సాధించడానికి చాలా మంచి నెల. అనుకూలంగా ఉన్న 78% శక్తిని ఉపయోగించుకుని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం మరింత ఉన్నతంగా మారుతుంది. గమనిక: ఇక్కడ అందించిన జ్యోతిష సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత స్వభావాలు, అనుభవాలు వేరుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.